అందరికీ నమస్కారం. మా శ్రీశైల యాత్ర విశేషాలు. భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది శ్రీశైలం క్షేత్రం. ఇది 12 జ్యోతిర్లింగాలలో రెండవది. అలాగే అమ్మవారి శక్తిపీఠాలలో ఆఖరిదైనటువంటిది 18వది. ఇక్కడ శివుడు మల్లికార్జునుడి పేరుతో, అమ్మవారు భ్రమరాంబ పేరుతో పూజలు అందుకుంటున్నారు. శ్రీశైలంలో అన్ని ప్రదేశాలు మన సబ్స్క్రైబర్స్కి చూపించాలనే ఉద్దేశంతో 5 రోజులు ఇక్కడ ఉన్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ అమృతం మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ అమృతం ఛానల్. ముందుగా ఒక లైక్ కొట్టండి. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల క్షేత్రం ఎక్కడ ఉంది, దానిని ఎలా చేరుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది, బడ్జెట్ ఎంత, ఎలా వెళ్ళాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీశైలానికి రైలు సర్వీసు కానీ విమాన సర్వీసులు కానీ అందుబాటులో లేవు. కేవలం రోడ్డు మార్గం ఒకటే ఉన్నది. బస్సులో కానీ కారులో కానీ బైకులో కానీ వెళ్ళవచ్చు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానదీ తీరాన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీశైలం చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి అన్ని ఊళ్ళ నుండి కూడా స్పెషల్ బస్సులు ఉన్నాయి. రైల్లోనే వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు మార్కాపురం స్టేషన్ దాకా వెళ్ళవచ్చు. విజయవాడ నుండి గుంటూరు వెళ్ళి ఆ తర్వాత గుంటూరు నుండి మార్కాపురం ఈజీగా చేరుకోవచ్చు. మార్కాపురం నుండి డైరెక్ట్ శ్రీశైలం బస్సులు గంటకి అరగంటకి కూడా చాలా లభిస్తాయి. ఇదిగోనండి, ఇది దోర్నాల సెంటర్. ఇది ఇక్కడి నుంచి ఘాటి మొదలవుతుంది. ఇదంతా కొండ ప్రాంతము. ప్రయాణం చేయటం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదిగోనండి, మన దోర్నాల నుండి బస్సు స్టార్ట్ అయింది, కొండ ఎక్కుతూ ఉంది. విజయవాడ నుండి మార్కాపురానికి ఎక్స్ప్రెస్ రైలు టికెట్ 140 రూపాయలు ఉంటుంది. పాసింజర్ టికెట్ 70 రూపాయలు ఉంటుంది. మార్కాపురం నుండి శ్రీశైలానికి 80 కిలోమీటర్లు. బస్సు ఛార్జీ 200-205 రూపాయలు ఉంటుంది. ఈ శ్రీశైలం అంతా కూడా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతము. ఇక్కడ చాలా వనమూలికలు మనకి దొరుకుతూ ఉంటాయి. పూర్వం ఆయుర్వేద వైద్యులు అందరూ కూడా ఈ శ్రీశైలం వచ్చి ఇక్కడ మొక్కలను సేకరించి ఔషధాలను తయారు చేసి ప్రజలందరికీ ఎంతో సేవ చేశారు. ప్రస్తుత కాలంలో ఆయుర్వేద వైద్యం కొంచెం వెనకబడినందువల్ల కొంతమంది ఈ మొక్కలు ఏ మొక్క దేనికి ఔషధంగా పనిచేస్తుందో తెలియక తికమక పడుతూ ఉన్నారు. ఈ శ్రీశైలం భూలోక కైలాసంగా విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొక్క ఒక ప్రత్యేకమైన ఔషధం. అనేక ఔషధాలను ఇక్కడ మొక్కలతో తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క జబ్బుకి పరిష్కారం ఇక్కడ దొరికేటువంటి మొక్కల్లోనే ఉంటుంది. ఇక్కడ అడవులలో చాలామంది చెంచు, కోయజాతి, కొండజాతి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మొక్కల విశేషం గురించి తెలుసు. వారు ఇప్పటికీ ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉన్నారు. పూర్వం వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తరువాత ఆ పదవి కుమారస్వామికి రాలేదని కోపగించి ఈ అటవీ ప్రాంతంలోకి వచ్చి కుమారస్వామి తపస్సు చేసుకున్నాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. కుమారుడు కనిపించకపోవడంతో భ్రమరాంబ మల్లికార్జునులు కుమారునిపై ప్రేమతో ఈ అడవిలో ఉన్నాడని తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులు ఈ కైలాసానికి వచ్చి ఇక్కడ స్థిరపడినట్లుగా పురాణ కథనం. ఈ అడవులలో శ్రీశైలంలో అక్కడ మల్లికార్జున భ్రమరాంబికలు అక్కడే నిల్చుని ఉండి కుమారా 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 అని గట్టిగా 3 సార్లు అరిచినట్లుగా చెప్తారు. అంతటా కుమారస్వామి తపస్సులో ఉన్నటువంటి వాడు తపస్సును వదిలి తల్లిదండ్రుల కోసం పరుగున వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. శ్రీశైలంలో ఒక పెద్ద విశేషం ఏమిటంటే ఏ వర్ణానికి సంబంధించినటువంటి వర్ణం వారు ఇక్కడ సత్రవులు నిర్మించి ఉన్నారు. ఆ సత్రవులలో వారికి వసతి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. ఇదిగోనండి, ఇది మన కర్ణిభక్తుల సత్రవు. కర్ణిభక్తుల సత్రవు నుండి మనం ఇప్పుడు దేవస్థానానికి వెళ్ళేటువంటి రూటు. దారిలో ఎన్నో ఆయుర్వేద మందులు అమ్ముతూ ఉన్నటువంటి దుకాణాలను మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల లభించేటువంటి చెట్లు, మొక్కల ఏర్లు, చెట్టు బెరళ్ళు ఇవన్నీ కూడా ఆయుర్వేదిక మందులు. ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మందుల షాపులో మందులు తీసుకుంటే
మంచిది. ఇదిగోనండి మనం మెయిన్ రోడ్డుకి వచ్చేసాం. ఇలా తిన్నగా వచ్చిన తర్వాత కుడి చేతి ప్రక్కన అదిగోండి దూరంగా ఆటో కనపడుతుంది, అదే ఆర్టీసీ బస్ స్టాండ్. అక్కడ నుండి మనం కొంచెం ముందుకు వస్తే ఇది దేవాలయం సెంటర్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం నుండి మనం తిన్నగా నడుచుకుంటూ వెళితే ఇదిగోనండి మనకి దూరంగా కనపడుతుంది శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఈ రోడ్డు ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేది, అటు ఇటు దుకాణాలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు అవన్నీ ఖాళీ చేసి దుకాణాలు వేరే చోట పెట్టి విశాలమైనటువంటి రహదారిని ఏర్పాటు చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి మార్పు. ఇలా మనం తిన్నగా వెళితే మల్లికార్జున స్వామి వారి గోపురం మనకి కనబడుతుంది. ఈ ప్రక్కనే ఒక అమ్మవారి ఆలయం ఉంది. ఈ శ్రీశైలం యాత్ర చూడడానికి 3 రోజులు సరిపోతుంది. మేము మచిలీపట్నం నుండి బయలుదేరి 5 రోజులు ఇక్కడ స్టే చేయడం జరిగింది. శ్రీశైల క్షేత్రం చాలా మహిమ కలిగినటువంటి క్షేత్రం. ఇక్కడికి వచ్చినటువంటి వారికి పునర్జన్మ ఉండదని చెప్తూ ఉంటారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనేటువంటి సంస్కృత శ్లోకం కూడా మనకి అందుబాటులో ఉంది. శ్రీశైలంలో ముఖ్యంగా చూడవలసినవి శిఖర దర్శనం, పాలధార, పంచధార, అటకేశ్వరం, శివాజీ మహారాజు భవనం, మల్లమ్మ కన్నీరు, ట్రైబల్ మ్యూజియం, అలాగే నంది సర్కిల్లో ఉన్నటువంటి బసవ వనం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అదిగోనండి మనం అలా కొంచెం ముందుకు వెళితే సర్వదర్శనం క్యూ లైన్ మొదలవుతుంది. అక్కడి నుంచి మనం లోనికి వెళ్ళాలి. దేవాలయం లోపల సెల్ ఫోన్ కానీ కెమెరాలు కానీ ఎలవ్ లేదు. అదిగోండి స్వామివారు ఇలా ఉంటారు. బయట దొరికినటువంటి చిత్రాలను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగోనండి భ్రమరాంబ మాత విగ్రహం. 18 శక్తిపీఠాలలో అమ్మవారి మెడభాగం ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయి. ఆలయం లోపల చూడవలసినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. వృద్ధ మల్లికార్జున, అద్దాల మండపం, గోశాల, నాగప్రతిమ, విశిష్టమైనటువంటి చెట్టు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విశేషాలు ఆలయం లోపల మనం దర్శించవచ్చు. ఇక్కడ సత్రంలో భోజనం ఉచితంగా పెడతారు. 2000 రూపాయల్లో హాయిగా తిరిగి రావచ్చు.